చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన గతించిన కాలాలన్నీ ప్రభా తండ్రి నీ కృపాక్షేమములు పెట్టి ప్రభా తండ్రి అయా నా తండ్రి నీ స్తోత్రములు ప్రభా. నాయన మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన ఏమివ్వగలిగేదము మీ ప్రేమకు తండ్రి? ఏమివ్వలేమయ్యా. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేము తండ్రి. గతించిన ప్రభా అయా తండ్రి నాయన ప్రభా 26 సంవత్సరాలు ప్రభా, 25 సంవత్సరాలు కాపాడి 26వ సంవత్సరంలో ప్రభా 6వ నెలలో ప్రభా తండ్రి 8వ తారీఖు వరకు మమ్మల్ని బ్రతికించి నడిపించామంటే కేవలము మా శక్తి కాదయ్యా, మా భక్తి కాదు, మా బలము కాదు, మా విజయము కాదు నాయన. సమస్తము నువ్వే ప్రభా తండ్రి. అయా మమ్మల్ని పోషించి ఆదరించి నడిపించి ఆరోగ్యమిచ్చి ప్రభా ఈ స్థితిలో పెట్టారంటే తండ్రి కేవలం అది నీ కృపే తండ్రి, నీ కాపుదలే ప్రభా తండ్రి. నాయన మీరిచ్చిన విజయం కొరకు వందనాలు ప్రభా, మీరిచ్చిన సమస్తముల కొరకు వందనాలు ప్రభా. స్తోత్రములు తండ్రి. అయా ప్రభా నాయన ఏమి ఇవ్వగలిగేదము ప్రభా మా హృదయాల ద్వారాగా ఏమి ఇవ్వలేకపోతున్నాము ప్రభా నాయన. ఇదిగో ప్రభా నాయన నా తండ్రి నీ స్తోత్రములు తండ్రి. పొగల ఎండ దెబ్బకైనాను, రాత్రులు ఎన్నిళ్ళ దెబ్బకైనాను నువ్వు భయపడవద్దు, నీ గుడారానికి ఏది సంభవించదని మీరు మాతో మాట్లాడిన మాటలో మేము మర్చిపోతున్నాము తండ్రి. వెండాని ప్రభా జడిస్తున్నాం, వానాన్ని జడిస్తున్నాం, దేనికి భయపడకుండా ప్రభా ప్రార్థనకి ప్రభా తండ్రి మేము ముందుకు కొనసాగేవారుగానే మమ్మల్ని సిద్ధపరచండి. దేవానికి వందనాలు ప్రభా. నాయన ఈ ఎండ వానలకి జడిస్తున్నాము కానీ ప్రభా నా తండ్రి మేము తిన్నాక జడిస్తలేదు కదా ప్రభా. మాకు 3 పూటలు మంచి ఆహారాన్ని ఇచ్చారండి, మీ చిత్తమే కదా ప్రభా, మీరు పెట్టినదే కదా ప్రభా నా తండ్రి. ఈ స్థితిలో ఆరోగ్యముగా ఉన్నామంటే అది మీరిచ్చినదే కదా ప్రభా తండ్రి. ఉండడానికి మంచి నీడనిచ్చారంటే అది మీరిచ్చినదే కదా ప్రభా. మేము శుభ్రంగా తిరిగి తిన్నామంటే అది మీరిచ్చినదే ప్రభా. సమస్తమును ప్రభా మేము తలంచుకున్నాయన్నీ ప్రభా తండ్రి. మేము ఈ భూమి మీద నిలబడుతున్న కారణం అంత మీదే ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఏమి ఇవ్వగలిగిదము ప్రభా, ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలిగిదము ప్రభా అంటున్నావు ప్రభా నా తండ్రి. ఆరాధించడానికి ఆసక్తితో అయా ప్రభా కృతజ్ఞత చెల్లించడానికి అయా మంచి ప్రేమ కలిగి అయా తండ్రిని స్తోత్రముల తండ్రి అన్నిటికీ నాయన నీకు సమర్పించుకుంటే మంచి మనసుతో ప్రభా నాయన హృదయపూర్వకంగా చెల్లించమని మీరు మాట్లాడుతున్నారు ప్రభాని స్తోత్రములు. అదే విధంగా ప్రభా నా తండ్రి నాయన ప్రతి నిమిషం ఏమి చేస్తావని ప్రభా నీ తప్పులు ఒప్పుకోమని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. అదే కాక ప్రభా తండ్రి నాయన ఇతరుల కొరకు భారం కలిగి ప్రార్థన చేసేదానిగా నువ్వు ఉన్నావా అని మాట్లాడుతున్నారు ప్రభా తండ్రి. తర్వాత నీ సమస్యలు ప్రభా అని మాట్లాడుతున్నారు. మా సమస్యలు ఎలాగున్నా ప్రభా అయా లోకము పరిస్థితి, లోకము తీరువా ప్రభా అయా విపరీతమైపోతుంది దినదినాల కంట ప్రభా తండ్రి. అంత ఘోరాతి ఘోరంగా జరుగుతా ఉన్నాయి ప్రభా, చూస్తా ఉన్నాము ప్రభా. మేమేమి చేయలేకపోతున్నాం. ప్రార్థన చేయడమే మాకు నేర్పించారు, ప్రార్థన చేయడమే, ప్రార్థన ఆసక్తి కలిగి బ్రతకడమే మాకు నేర్పించారు. అదే స్థితిలో ప్రభా తండ్రి ప్రార్థన ఆయుధాన్ని పెట్టుకుంటూ ప్రభా మా బ్రతుకులను కొనసాగించడానికి అనేక వారి కోసమును తండ్రి విజ్ఞాపనలు చేయడానికి నీ కొరకున దయచేయండి. నీ కాపుదల అనుగ్రహించండి, నీ భద్రతను దయచేయండి. మహిమ కలిగిన రాజువు, మహోన్నతుడుగు తండ్రి, మహాత్మనుడుగు ప్రభా నా తండ్రి. ఏమి ఇవ్వగలుగుతున్నామో ప్రభా అయా, ఏమి ఇవ్వలేకపోతున్నామో ప్రభా నా తండ్రి. అయా ఆశాపు జీవితం ద్వారాగా మాకు కొన్ని పాఠాలు నేర్పించారు తండ్రి. ఎందుకంటే ప్రభా లోకాన్ని చూసి అయ్యో లోకము బాగుపడుతుందని చూసి అసహించుకోవద్దని మాట్లాడుతున్నావో ప్రభా. అయా తండ్రిని స్తోత్రముల ప్రభా నాయన, అయా ప్రభా నాయన. కానీ తండ్రిని స్తోత్రముల నాయన అవి చూసిన క్రియలను పెట్టి నువ్వు బ్రతకొద్దని మాట్లాడుతున్నావో ప్రభా. కానీ నాయన ఆశాబు ఏదైతే కోరుకున్నారో ప్రభా నాయన నీ అందిని ప్రభా నాయన నాయన నిలబడే శక్తిని ప్రభా మేము కలిగి ఉండడానికి నాయన మాకు అనేకమైన మాటలు ఆ మాట ద్వారాగానే ఆ వాక్యంలోనే అనేకమని మాకు నేర్పించారు తండ్రి నిన్న దినము ప్రభా. కానీ ఏమి నేర్చుకుంటున్నాము, ఏమి వింటున్నాము, ఏది విడిచిపెడుతున్నాము, విడిచిపెట్టవలసింది విడిచిపెడుతున్నామా అయా, తీసుకోవలసినది తీసుకోగలుగుతున్నామా ప్రభా. కానీ నాయన స్తోత్రములు ఏదైనా
ప్రభా రెండే పిల్లని ప్రభా తండ్రి మాకు నేర్పించేది నాయన ఈ పదునైన వాయిద్యాల తగ్గము ప్రభా తండ్రి. ఈ తగ్గం మమ్మల్ని సరి చేస్తానే ఉంటది, మాకు నేర్పిస్తానే ఉంటది, మాకు బోధిస్తానే ఉంటది. కానీ నాయన మా మనసులో నొచ్చుకున్నాయంటే అది ప్రార్థన ప్రభా, వాక్యం మా హృదయంలోకి వెళ్ళినట్టు ప్రభా. మా మనసులకు నొచ్చుకోపోతే తండ్రి ఆ వాక్యాన్ని మేము నాయన నా తండ్రి అంగీకరించలేనట్టే ప్రభా తండ్రి. అయా ప్రభానికే స్తోత్రములు ప్రభా. వాక్యమును ప్రభా మమ్మల్ని సరి చేస్తున్నప్పుడు, అయా మమ్మల్ని ఖండిస్తున్న ఉన్నప్పుడు, అయా తండ్రి నాయన మాకు అనేక రైతులుగా మాకు నేర్పుతున్నప్పుడు ప్రభా వాక్యాన్ని మేము ఎలాగ అర్థం చేసుకోవాలో అర్థం చేసుకునే మనసును కలిగి ఉన్నప్పుడే అది మా జీవితాలకి నా జీవితానికి అర్థమవుతుంది ప్రభా తండ్రి. అటువంటిది ప్రభా నాయన అంత స్పష్టంగా మాట్లాడుతున్న వాక్యం ప్రభా తండ్రి మేము తినేకిరిస్తే ప్రభా తండ్రి మా నాయంత ప్రభా తండ్రిని స్తోత్రములు తండ్రి. మూర్ఖులమే ప్రభా, మూర్ఖుల కంటే దారుణంగా ఎంచుతున్నావు తండ్రి నాయన నా ప్రభాని స్తోత్రములు ప్రభా. అలాగ ఉండక ప్రభా నీ వాక్యమును ప్రభా ఈ ఆఖరి గడిలని, అంచె కాలాలని, దుర్దినాలని, భయంకరమైన దినాలని ఎన్నో ఎంటున్నాము ప్రభా. ఇన్న మట్టికే అక్కడ మట్టికే తండ్రి ప్రభా నాయన మళ్ళీ బయటకు వస్తే దాన్ని దులిపేస్తున్నాము, విడిచిపెట్టేస్తున్నాము ప్రభా. అలాగ కాక తండ్రి నీ స్తోత్రములు నాయన నీ కృప మాకు తోడుగా ఉంచండి. ఆసాబు జీవితంలో ఏది నేర్పించారో, ఆసాబు ఏమి మాట్లాడారో తండ్రి ఆ మాటలు ప్రభా మా హృదయములో ప్రభా నా తండ్రి అయా దాచుకోవడానికి ప్రార్థించడానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. అయా గిజ్జోను కోసం చెప్పుకుంటా వచ్చారు. అయా గిజ్జోను ప్రభా తండ్రి గోధుగులు దులుపుతున్నప్పుడు ప్రభా, దుల్లకొట్టున్నప్పుడు ప్రభా మీరు మాట్లాడారు ప్రభా గిజ్జోనుతో. గిజ్జోను లోపడ్డాడు ప్రభా తండ్రి నాయన. గిజ్జోను ప్రభా నీ మాటలకి శుభయొగ్గారు ప్రభా తండ్రి. గిజ్జోను ఏది చెప్పుతున్నారో ప్రభా అది విన్నారు ప్రభా నా తండ్రి. విన్నారు, దాన్ని పాటించారు. అయా తండ్రి నాయన విగ్రహారాధన స్తంభాలు ఉంటే దాన్ని కూలగొట్టమంటే తన కుటుంబంతో సహా కూలగొట్టారు. ప్రార్థన ప్రభా బలిపేటాలు కట్టుకుంటూ వచ్చాడు గిజ్జోను ప్రభా. అయా ప్రార్థన బలిపేటాలు ప్రభా తండ్రి గిజ్జోను సాధించినది ప్రభా చాలా అద్భుతముగా ప్రభా సాధించారు ప్రభా తండ్రి. అయా తండ్రి నాయన లక్షల కోటి జనాన్ని ప్రభా 300 మందితో ఓడించాడు గిజ్జోను తండ్రి. ఆయన రాజుగా నిరూపించుకున్నారు ప్రభా. కానీ నువ్వు మాకు రాజువని దేవుడు అన్నప్పుడు ప్రభా తండ్రి అవన్నీ బాగానే ఉన్నాయి. చివరికి వచ్చేటప్పటికి అయా ప్రభాని స్తోత్రముల తండ్రి బంగారాలు దోసుకుంది అయా అంజీకు నా ప్రభా సేహించుకుండి వేసుకున్నప్పుడు ఆయన రాజుగానే ప్రభా తండ్రి నాయన నా తండ్రి ఘనతంతా నాకే అన్నట్టుగా గర్వించాడు గిజ్జోను ప్రభా నా తండ్రి. అలాగా కాక ప్రభా బాగోలేనప్పుడు నీ పాదాలు పట్టుకుంటూ వేడడం, బాగున్నప్పుడు లోకమని ప్రభా తిరగడము కాదు మా జీవితాలు. కానీ తండ్రి నా ప్రభా ఎప్పుడు నిత్యము మాతో ఉన్న దేవా మాకు కావాలని ప్రభా నిన్ను వేడుకోవడమే మాకు నేర్పించండి. ఈ లోకముతో పని లేదు, లోకముతో సంబంధం లేదు నా తండ్రి. లోకములో జీవిస్తున్నాము కానీ లోకం అంటే అంటుకోకుండానే బ్రతకమని మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. అటువంటి జీవితమే మేము జీవించాల తండ్రి. అటువంటి బ్రతుకునే మేము బ్రతకాల ప్రభా. అయ్యా బ్రతకమని నేర్పిస్తున్నావు తండ్రి. ఎలా బ్రతకాలన్నది గట్ట నేర్పిస్తున్నారు ప్రభా నాయన. ఎలా బ్రతకాలన్నది నేర్పిస్తున్నారు, ఏ స్థితిలో ఉండాలన్నది నేర్పిస్తున్నారు. దావీదు ప్రభా తండ్రి చాలా గర్వించాడు ప్రభా. చిన్నపానంలో నుంచే దావీదుని వెన్నుకున్నారు. అయా తండ్రి చివరికి వచ్చినప్పుడు తండ్రి తన పాపములు చేసుకుంటూ వెళ్ళినప్పుడు తన పాపానికి పాశ్చాత్యము చేసుకున్నాడు ప్రభా. పశ్చాత్తాపము తండ్రి నాయన తండ్రి ఇంకా ఎక్కడ తను ఒప్పుకోవాలన్నది ప్రభా తన జీవితంలో ఒప్పుకున్నారు ప్రభా తండ్రి. మేమేమి చేయగలుగుతున్నాము తండ్రి. అయ్యా నీ వాక్యం వినగలుగుతున్నాం అంతే. తను గ్రహించే హృదయం లేకపోతుంది ప్రభా. గ్రహించే హృదయం అన్నప్పుడు వాక్యము భయం కలిగితుంది, మాకు భక్తిని నేర్పిస్తుందని ప్రభా నాయన మీ వాక్యాన్ని పట్టుకుంటే మేము మీ పాదాలు పట్టుకుంటూ బ్రతిమలాడుకోవడం నేర్పించండి ఆయన. దేవుడి సన్నిధానంలోకి వచ్చినప్పుడు
దేవుడి సన్నిధానంలో మేము కూర్చున్నప్పుడు అయ్యా దేవుడు మాతో ఏం మాట్లాడతాడనే మాటలు మేము ఆసక్తిగా విన్నప్పుడు అది మా హృదయానికి అర్థం అవుతుంది ప్రభా. అవును ప్రభా నా తండ్రి, నిన్న దినమంతా మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభా నాయన, ఏం మాట్లాడారు నాయన. ఇడకవలసింది ఇడతలేకపోతున్నాము నాయన తండ్రి, దాన్ని వదలవలసింది వదలలేకపోతున్నాము, పట్టుకోవలసింది పట్టుకోలేకపోతున్నాము, దాన్ని పాటించవలసింది మేము పాటించలేకపోతున్నాము. ఒక్కో మాటలో తనకి ఎన్నో అర్థాలు ఉన్నాయి ప్రభా. తను గ్రహించే హృదయం నాకున్నదా? గ్రహించే మనసు మాకున్నదా? ప్రార్థించే స్థితిని మాకున్నదా? అంగలార్చే స్థితిని మాకున్నదా? ముఖము సాటేసుకోగలుగుతున్నామా? ప్రార్థించలేకపోతున్నామా తండ్రి? నేరుగా నీతో మాట్లాడలేకపోతున్నామా తండ్రి? నాయన నా తండ్రి, నీ పాదాలు ఎదట మేము నిలలేకపోతున్నామా? ఎందుకంటే నాలో పాపం ఉన్నప్పుడు నీ పాదాల దగ్గర నేను నిలలేను ప్రభా. అన్ని మాట్లాడవచ్చారు ప్రభా నా తండ్రి. నాయన ఏది మాకు శాశ్వతము కాదు ప్రభా. తండ్రి నా ప్రభా అంటున్నారు కదా నా తండ్రి, కుటుంబంలో ప్రభా తల్లి ప్రభ పాత్ర గొప్పదని ప్రభా. అయా కుటుంబంలో తల్లి ప్రభా తండ్రి ప్రార్థించే బిడ్డల కొరకే నాయన, ఆ బిడ్డల ప్రభా కుటుంబ తండ్రి నాయన నీ సన్నిధానంలో నిలిచి ఉంటదని మాట్లాడుతున్నావు ప్రభా. అయా కుటుంబంలో ఒక తండ్రి ప్రార్థిస్తే ప్రభా, సంఘము కోసం ప్రార్థించే సంఘం అంతా ఐక్యత కలిగి అది జీవించగలుగుతుందని మీరు మాట్లాడుతున్నారు కదా ప్రభా. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం రావట్లేదు మాకు? ఎందుకు ఈ మాటలు మేము వింటలేదా? అయ్యా నీ మాటలు పాటించలేకపోతున్నామా ప్రభా? అలాగా కాక ఏదో మేము ఆశించి రావడం కాదు కానీ తండ్రి, నా దేవుడు ఉన్నాడు, నాతో మాట్లాడారు అయ్యా, నా జీవితంలో ప్రభా నన్ను సరి చేసుకోవలసింది నాకు నేర్పించారని మేము దాన్ని గ్రహించి బ్రతకడానికి మాకు నేర్పించండి అయ్యా, నేర్పించండి ప్రభా నాయన తండ్రి. ఎక్కడ చూసినా మేము ఏవి చూసినా, ఎటు వార్తలు విన్నా భయంకరమైన వార్తలే మేము వింటున్నాము ప్రభా. కానీ ప్రభా భయంకరమైన వార్తలు వింటున్నామని తండ్రి నాయన ప్రభా నా తండ్రి నీ స్తోత్రములో మా హృదయాన్ని కలవరపరుచుకోక నిబ్బరము కలిగి ప్రభా నిదానముతో అయా తండ్రి నీ స్తోత్రములు ప్రభా నాయన అయా ప్రభా నీకు కొరకు మేము ప్రార్థన చేసేవారిగా అయా తండ్రి కలత చెందక కలవరపడక నిబ్బరము కలిగి నీ కొరకు ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు మేము ఆసక్తి కలిగి ఉన్నప్పుడు అయ్యో నా తండ్రి ఈ దినము నాతో ఏం మాట్లాడతాడన్న మాటలు విన్నప్పుడు అయ్యో మా హృదయానికి మాకు అర్థం అవ్వగలుగుతాయి ప్రభా. అవును ప్రభా నా తండ్రి, ఎవరెత్తున్నారు ఇంత మంచి మాటలు ప్రభా నాయన. అయా ప్రభా మా జీవితాలు ఎటో చెందుతున్న ప్రభా అయా చల్లా చెదురైపోయినట్టుగా మా బ్రతుకులు అయిపోను ప్రభా నా తండ్రి. కానీ ఒకటి ప్రభా తండ్రి, పరిశుద్ధాత్ముడా ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఎలా జరుగుతుంది అన్నది అది ముందుగానే మీరు ఒక ప్రణాళిక వేసి ఉంచుతారు. మీ చిత్తము తండ్రి అయా మీరు అనుమతి లేనిదే ఈ భూలోకం మీదే గాని ప్రపంచంలోనే గాని ఏది జరగదు ప్రభా. మీరు అనుమతి ఇచ్చారు ప్రభా నాయన. కానీ ప్రభా తండ్రిని స్తోత్రములు ప్రభా నాయన, అనుమతి ప్రకారంగానే ప్రభా ఇది జరిగినది ప్రభా నాయన. నీ స్తోత్రములు ప్రభా నాయన. మీరు సహాయం చేసిన నాయన, సహాయం చాలా గొప్పది ప్రభా. కానీ మేము ఊహించలేదు, తలంచలేదు. కానీ వాక్యం ఇనిదుము మా కార్యాలు మేము చేసుకుంటా పోదువేమో కానీ అయా తండ్రిని స్తోత్రముల నాయన ఒక మంచి సేవకులను మాకు ఇచ్చారు అయ్యా తండ్రి నాయన. ఎంతో కష్టమో భారమో ప్రభా భరించుకుంటా ప్రభా నాయన ఇక్కడ నిలబెట్టారు ప్రభా తండ్రి. అయ్యా తండ్రి నా ప్రభాని స్తోత్రములు ప్రభా నాయన. ఎన్నో ప్రభా తండ్రిని స్తోత్రములు అయా. అనుభూతులు ప్రభా అనుభూతి ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తా ఉన్నారు. కానీ ఇన్ని మంచి మాటలు మాకు ఎక్కడా దొరకవు ప్రభా తండ్రి. అయా తండ్రి ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు పాఠాలు నేర్చుకున్నప్పుడు ప్రభా ఆ ఎస్పి ప్రభా ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతుంది, ఎంత జాగ్రత్తగా ఉంటేనే ఆ పాఠాలు అర్థం అవుతాయి. మళ్ళీ ప్రభా తండ్రి ఆ జవాబులు ప్రభా ఆ రాసుకుంది ప్రభా ఆయా ఉపాధ్యాయుడికి ప్రభా మరి ఇవ్వగలుగుతుందని ప్రభా ఒక పాఠశాలగా ప్రభా తండ్రి మాకు నిర్మించారు సంఘాన్ని ప్రభా. ఆయా సంఘమును తండ్రి నాయన
అయా తండ్రి నాయన నీ స్తోత్రములు సంఘము దీపస్తంభం అంటున్నావు ప్రభా. ఆ దీపస్తంభంలో ఎప్పుడు దీపం వెలిగితా ఉన్నప్పుడు అయా తండ్రి ఆ సంఘానికి వెలిగినిస్తాదని మాట్లాడుతున్నావు తండ్రి. అలాగే ప్రభా నీ వాక్యము నిత్యమును మా హృదయంలో వెలిగినప్పుడే తండ్రి మా హృదయాలు వెలిగించబడతాయని మాట్లాడుతున్నావు తండ్రి. అయా నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకుని బ్రతికినప్పుడే తనకి నాయన అర్థమేంటో మేము తెలుసుకోగలుగుతామని మాట్లాడుతున్నావు తండ్రి. నాయన ప్రతిదీ మాతో మాట్లాడుతూనే ఉన్నారు ప్రభా. అయా తను విని తన్ని విడిచిపెట్టద్దు ప్రభా తండ్రి. అయా లోకానికి నాయన మంచి ఇష్టము కాదు ప్రభా, లోకానికి చెడు ఇష్టము తండ్రి. ఆ చెడు కోసం మాట్లాడినప్పుడు తండ్రి నాయన నా దేవాని స్తోత్రములో అందులో ప్రభా ములుగుతా తేలతో ఉన్న వారికి నాయన అది ఇష్టము కాదు ప్రభాని స్తోత్రముల తండ్రి. అయా చెడుని విడిచిపెట్టి వచ్చినప్పుడే నీ వాక్యానికి ప్రభా మేము ప్రాధాన్యత ఇస్తాము. అయా నీ వాక్యానికి విలువనివ్వగలుగుతాము ప్రభా. అయా నీ స్తోత్రముల తండ్రి. అటువంటి ప్రభా అయా సేవకులను మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా సంఘాన్ని ప్రభా ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సంఘము కొరకు ప్రార్థన చేసే ఒక స్త్రీలుగా ప్రభా సంఘాన్ని నిర్మించమని, అయా సంఘంలో ప్రతి ఒక్క స్త్రీని లేపమని వేడుకుంటున్నాము. అయా పురుషులేంటి స్త్రీలేంటి తండ్రి, ఈ దినాలు మంచి కాదు, ఈ సమయము మంచిది కాదు. ఈ సమయము మాకు వచ్చిందంటే తండ్రి అది కేవలం నీ కృపే కదా ప్రభా. అయ్యా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా అని ప్రభా నా తండ్రి మాకు ఆసక్తిని పుట్టించండి ప్రభా. నాకు ఆసక్తిని పుట్టించండి ప్రభా. ప్రతి ఒక్కరికి ఆసక్తిని పుట్టించండి ప్రభా. ఆసాపు జీవితంలో ఏది జరిగించారో అయ్యా ప్రభా ప్రతిదీ నాయన ఆ లోకమే బాగుంటుంది, లోక ప్రజలే బాగుంటున్నారని అయ్యా క్రైస్తవులకి ఉంటది, అయా ప్రభా లోకస్తులకి ఉంటదని మాట్లాడారు కదా. అయా క్రైస్తవులకి ఆశను వద్దు ప్రభా తండ్రి. అయా ఈ రోజు నాటికి ఇది ప్రభా సంపూర్ణంగా గడిస్తే చాలని ఆనందించడమే మాకు కావాలి కాబట్టి తండ్రి నీకు వందనాలు. అదైనా ప్రభా సంపూర్ణ ఎందులో కలుగుతుందంటే అది నీ వాక్యంలోనే మాకు కలుగుతుంది ప్రభా. నీ వాక్యం లేకపోతే బ్రతుకులు ఎటు కొట్టుకుపోనో మాకు అర్థం కాదు ప్రభా. అయా సరైన వాక్యం వినకపోతే మా జీవితాలు ప్రభా మట్టి కొట్టుకుపోనట్టు మా బ్రతుకులు ఉండిన ప్రభా. చీకటిలో సంచరిస్తా ఉందేమో ప్రభా. అయా వెలుగుని చూడలేకపోతుందేమో ప్రభా నా తండ్రి. అయా ఒక ఎలితిరను మాకు ఇచ్చారు ప్రభా. ఆ ఎలితిరను పట్టుకుని నువ్వు బ్రతకాలని మాట్లాడారు ప్రభా తండ్రి. అటువంటి నాయన కుటుంబాలుగా కట్టుకోవడమును అయా మా బిడ్డలకి ఏ భవిష్యత్తు నేర్పుతామో అయా అదే భవిష్యత్తు ప్రభాల బిడ్డలకి నేర్పుకోగలిగిన శక్తిని అయా మీరు ఇవ్వగలుగుతారు ప్రభా. అయా ఈ లోకానికి ప్రభా అయా మేము ప్రభా ఉప్పై ఉన్నామని మాట్లాడుతున్నావు తండ్రి. ఉప్పు ప్రభా తండ్రి నాయన అది తొక్కుతాము తండ్రి, తోడ్చి వేస్తాము ప్రభా. ఆ ఉప్పులో ఉన్న సారస్థాన్ని గ్రహించలేము ప్రభా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. మనిషిని ప్రభా ఒక తయారు చేస్తావంటే మనుషులో నుంచి వచ్చేది ఉప్పే ప్రభా తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభా. నాయన ఈ ఉప్పు ప్రభా ఎంత ప్రభా భద్రమని ప్రభా మీరు పెంచుతున్నారు తండ్రి. అయా ఉప్పుగా లోకానికి ఉప్పుగా ఉండమని మాట్లాడుతున్నారు ప్రభా. మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరే సహాయం చేయండి, నడిపించండి, మీరే మాట్లాడండి ప్రభా నాయన. అదే విధంగా ప్రభా నాయన ఎన్నో ప్రభా అలజడులు రేగితేనే ఉన్నాయి ఈ లోకంలో. ఆయా బ్రతుకులలో ప్రభా మేము చూస్తానే ఉన్నాము ప్రభా. ఏ అలజడులైనా అయ్యా తండ్రి ఎక్కడో జరుగుతున్నది మాకెందుకు లేని ప్రభా. మేము ఊరుకుని ఉండకూడదు ప్రభా. ప్రార్థన చేయడం మాకు నేర్పించారు కాబట్టి ప్రార్థన చేసే భాగ్యాన్ని కలిగి ఉండడానికి మాకు దయచేయండి. ఏకాంతము ప్రార్థన నీకున్నదా అని మాట్లాడుతున్నారు. అయ్యా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా అని మాట్లాడుతున్నారు ప్రభా. నాయనా ప్రార్థనలో కనిపెట్టిండి మొరపెట్టడం మాకు నేర్పించండి. అనేక వారి కోసం బాధ్యత తీసుకుంటూ ప్రార్థన చేయడం నేర్పించండి తండ్రి. మేము చాలా నిమ్మలంగా ఉన్నాము, చాలా ఆరోగ్యముగా ఉన్నాము, చాలా ప్రభా తండ్రి ఒక ప్రదర్శనమైన అయా నాయన గృహాల్లో మేము జీవించగలుగుతున్నాము. అయా తండ్రి స్తోత్రముల ప్రభా ఒక చక్కనైన భోజనం మేము తినగలుగుతున్నాము. కారణం ప్రభా నీ కృపే కదా తండ్రి, నీ కృపే ప్రభా. అయా ఈ దాటి వెళ్లితే ప్రభా అనేకమైన గ్రామాలు ప్రభా తండ్రి అయా మట్టి ప్రభా మట్టి కొట్టు పోనట్టుగా జీవితాలు అయిపోయాయి ప్రభా.
దేవాని స్తోత్రములు. మాకంటే ప్రభా తండ్రి మంచి జీవితాన్ని ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు తండ్రి. అయ్యా మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. ఇలాగే సేవకులు చెప్పుతున్నారని, అయా సంఘము బోధిస్తుందని, అయా తండ్రి నాయన లోకస్తులకి ఇష్టం లేక అనేకమైన పన్నాగాలు పని, అయా మనుషుల్ని ఎక్కడ పడగొట్టాలా, మనుషుల్ని ఎక్కడ చంపాలా, మనుషుల్ని ఎక్కడ కొట్టాలని కొడతానే ఉన్నారు, అయా చంపుతానే ఉన్నారు. వాళ్ళకి నష్టం లేదు దేవుడి మాటలు, ఎందుకంటే పాపంలో మునిగిపోని వారికి దేవుడి మాటలు ఇష్టము కాదు ప్రభా. అయా తండ్రిని స్తోత్రములు ప్రభా. అలాగే తండ్రి నాయన అనేకమని ప్రభా అయా ప్రవర్తిస్తా ఉన్నారు జనంగము ప్రభా. అయా లోకం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు ప్రభా తండ్రి. అదే ఇటు వెళ్ళిపోనా పర్వాలేదు, వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు ప్రభా. మంచి చేసిన వారిని హింసిస్తున్నారు నాయన, నిందిస్తున్నారు అయా. ఆయన చర్చలు తగలబడుతున్నారు, కుటుంబాలు కూలుస్తున్నారు అయా ప్రభా. బిడ్డల్ని కొడతా ఉన్నారు, చంపుతా ఉన్నారు సేవకులను తండ్రి నాయన. నీకు వందనాలు. మన కాలం సమయంలో తండ్రి అయా యెరూషలేము ప్రభా తండ్రి అనేక వారు యెరూషలేము మీదకి దండెత్తుకొచ్చారు. అనేకమైన గ్రామాలు, అనేకమైన దేశాలు ప్రభా. కానీ నాయన ఏ దేశమును యెరూషలేమును ఓడించలేదు ప్రభా. యెరూషలేము ప్రాకారం అంతటి నువ్వు నిర్మించిన దేవుడు ప్రభా. అయా యెరూషలేముని ప్రభా తండ్రి, అది నీ వాగ్దానం చేసిన భూమి ప్రభా. అది తండ్రి ఎవరు పాదం పెట్టలేరు ప్రభా నాయన. అయా దేవాని స్తోత్రములు ప్రభా. ఇంత చిన్న దేశమైన యెరూషలేమున ప్రభా అనేకమైన దేశాలను ఓడిస్తుందంటే, కానీ ప్రభా నాయన ఎవరు శక్తి అది, ఎవరు భక్తి, ఎవరు బలమది? యెరూషలేము ప్రజలు ప్రభా వాళ్ళ ప్రాకారాలు గుడారాల చుట్టూ కంచెని వేసుకుంటున్నారు, నిత్యము ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాకారాలను కదిలించలేకపోతున్నారు ప్రభా. అలాగే నాయన మా ప్రభా మేము నా తండ్రి అయా ప్రభా నాయన మా ప్రభా మేము కాట మీ కంచెని వేసుకోవడానికి మీ కృపను దయచేయండి నా దేవా. అయ్యా మణిపూర్లో జరిగిన గొడవలు ఇంకా చల్లారలేదు ప్రభా. 18 మంది పాస్టర్ని నాయన కిడ్నాప్ చేశారు, 3 చంపారని చెప్పుతున్నారు. కానీ ప్రభా నా తండ్రి ఇంకా నాయన అయా ధోరణమే జరుగుతా ఉన్నది ప్రభా. కానీ నాయన దేశాల కోసం మొరపెట్టాల ప్రభా, అయా రాష్ట్రాల కోసం మొరపెట్టాల ప్రభా. అయా తండ్రి ఇదిగో నాయన తిండాకి నాయన నా ప్రభా అయా తిండి లేక మట్టి ప్రభా తండ్రి ఉప్పు కలుపుకుండి బిడ్డలకి పలసగా పెట్టి అందిస్తున్నారు అంటున్నారు. మాకు 3 పూటలు మంచి ఆహారాన్ని ఇచ్చారు ప్రభా. ఎక్కడికి అప్పం చేసుకోగలుగుతున్నాం తండ్రి, మీరే సహాయం చేయండి అయ్యా. మీ కొరకును అందించండి ప్రభా. దేశాలు ప్రభా మట్టి కొట్టుకుపోతున్నాయి అయ్యా. అనేకమైన యుద్ధాలకి చెలరేగుతున్నారు, కానీ ఒక మంచి ఏంటి వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవానికి వందనాలు ప్రభా. వాళ్ళతో మాట్లాడండి నాన్న, మాట్లాడండి ప్రభాని స్తోత్రముల తండ్రి. అయ్యా ఒక ట్రిప్ లో 50 మంది వెళ్తున్నప్పుడు ప్రభా దేవాని స్తోత్రముల ప్రభా మధ్యలో ఆగిపోతే ఆ నీళ్ళకి అల్లాడి ప్రభా వాళ్ళకి నాయన అక్కడక్కడే మరణించినట్టుగా మేము విన్నాము తండ్రి. దేవా మాకు మంచి వాతావరణం ఇచ్చారు, మంచి ఫుడ్ని పెడుతున్నారు, మంచి వాటర్ ఇచ్చారు ప్రభా నాయన. కానీ మిమ్మల్ని తలంచుకోలేకపోతున్నాము ప్రభా. మీ కొరకు ఎలా బ్రతకలేకపోతున్నాము ప్రభా నా తండ్రి. ఎంత నేర్పినా ప్రభా వాళ్ళు చెప్పుకుంటా పోతారు, మేము చేసుకుంటా పోతాం అన్నట్టుగానే ఉంది ప్రభా. అలాగ వద్దు నాన్న ప్రభా. ప్రతి ఒక్కరు హృదయం కదిలించబడాల, ప్రతి ఒక్కరు హృదయమును ప్రభా ఆందోళనతో ఎలుగెత్తి ప్రభా ప్రార్థించే వారిగానే మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అనేక మంది మిషనరీ బిడ్డలు ఉన్నారు, అడుగు ప్రాంతాల్లో ఉన్నారు అయ్యా నాయన. సేఫ్ట్ అయిన స్థలాలు కాదు ప్రభా, భయంకరమైన స్థలాల్లోనే ప్రభా వాళ్ళు సేవ చేస్తున్నారు. మిషనరీ బిడ్డల కోసమును ప్రభా ప్రార్థించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఆ మిషనరీ బిడ్డలు పెట్టినదే మాకు ఈ ఎలుగు ప్రభా తండ్రి. అయ్యా మేము బిడ్డల కోసం ప్రార్థించేవారుగా
మమ్మల్ని వంచమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన మా బ్రతుకులు వెతికొచ్చిపోతున్నాయి, మా బ్రతుకులు వెతి వెళ్ళిపోతున్నాయి. మాకు మంచి ప్రభా తండ్రి మా జీవితాలు ఇచ్చారు ప్రభా. ఈ జీవితాలు ప్రభా తండ్రి నిత్యముని ఎంతని కొనసాగించేవారిగానే మేము ఉండాలి ప్రభా. నా దేవానికి వందనాలు. యేసును పునాది బలముగా ఉన్నప్పుడు ఎవరు కదిలించలేరని మాట్లాడుతున్నావు తండ్రి. మేము వేసుకున్న పునాదులు బలముగా ఉండాలి ప్రభా. మేము బలమైన దేవుని నేను ప్రభా పట్టుకున్నప్పుడు ఈ పునాది గట్టిగానే ఉండాలి, బలముగానే ఉండాలి ప్రభా తండ్రి. అది బలముగా నిలబడినప్పుడే మా బిడ్డలకి బోధించుకోగలుగుతాం. మా బిడ్డలు బోధించుకున్నప్పుడే వాళ్ళ బిడ్డలకు బోధించుకోగలుగుతారు. అలాగే తలంతరాలు మీ అందునే మేము నిలిచి ఉండాలి. కాబట్టి లోకవందని కాదయ్యా మా ఆశ, లోకవందని కాదయ్యా మా కోరిక, లోకము మమ్మల్ని తీర్చలేదయ్యా నీకు వందనాలు ప్రభా. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన గొప్ప తండ్రి మీకు వందనాలు. నిండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఏమున్నది ప్రభా, ఏ యోగ్యత ఉన్నది తండ్రి? మాలో ఏమీ లేదు ప్రభా నాయన. మీరే సహాయం చేసిన సహాయకుడు ప్రభా నాయన. దినానికి ఎందరో ఎండ నా ప్రభా ఈ పెడగాలుపులకి ప్రభా నాయన, ఈ వడగాలుపులకి ప్రభా తండ్రి ఎందరో ప్రాణాలు విడిచిపెడుతున్నారు అయ్యా. ఎందరో ప్రభా తండ్రిని స్తోత్రములు ఆటోటకులుగా వచ్చి నాయన నిద్రిస్తున్నారు ప్రభా నాయన. నీకు వందనాలు ప్రభా నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు కాపాడండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మీరు కాపాడండి అయ్యా ప్రభా నాయన. తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళి సిలిండర్లు ఎక్కించుకుంటున్నారు ప్రభా అయ్యా. ప్రతి బిడ్డల్ని కాపాడండి. మాకు ఈ రోజు ఈ స్థితిని ఇచ్చారంటే రావాలని మీ కొరకే ప్రభా. మా శక్తి కాదు, మా భక్తి కాదు ప్రభా, మా బలము కాదు, మా విజయము కాదు ప్రభా. మా వెనకాలుండి నడిపిస్తున్న నా గొప్ప దేవుడి విజయము ప్రభా నీకు వందనాలు తండ్రి. ఏమి ఇవ్వగలిగదము ప్రభా నాయన. మీ సహాయాన్ని దయచేయండి అయ్యా. లోకం అర్థం కావట్లేదు ప్రభా అయ్యా. వాళ్ళ చేతులతో చేసుకున్న ప్రభా మట్టి బొమ్మలని ప్రభా తండ్రి అయ్యా. మళ్ళీ ప్రభా తండ్రి ఆ బొమ్మల ఆ చేతులతోనే వాళ్ళు వేడుకుంటా ఉన్నారు మమ్మల్ని రక్షించవని. వీళ్ళు తయారు చేసినవే కదా, మళ్ళీ వాళ్ళని ఎందుకు రక్షించగలిగవని అడగడగలను ప్రభా అయ్యా తండ్రి. వాళ్ళకి నాయనా ప్రభా అయ్యా తండ్రిని స్తోత్రములో తండ్రి మైండ్ పని చేయక అనేక మరి రకాలుగా ప్రభా తండ్రి అయా పాటలు పాడుతా ఉన్నారు. కానీ నాయన జీవము కలిగిన దేవుడు మమ్మల్ని తయారు చేశాడు. ఆయన చేతులతోనే మమ్మల్ని తయారు చేసిన గొప్ప దేవుడిని అయా మర్చి ఎలాగుండగలిగిదాం, విడిసి ఎలాగుండగలిగిదాం, ప్రార్థన చేయకుండా ఎలాగుండగలిగిదాం, నా దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుడి దగ్గర గడపకుండా ఎలాగుండగలిగిదము ప్రభా తండ్రి నాయన. నా ప్రభా నా తండ్రి నా గొప్ప దేవుడా, నిన్ను తండ్రి ఏ రీతిగా వర్ణించినా ప్రభా తక్కువే, ఏ రీతిగా ప్రభా తలించుకున్నా తక్కువే ప్రభా. అంత గొప్ప దేవుడిని మేము తెలుసుకున్నప్పుడు ప్రభా నా తండ్రి ఎందుకు మాకు ఈ నిర్లక్ష్యమైన స్వభావము ఆసక్తి కలిగి మేము ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి, నడిపించుకోండి ప్రభా. ఈ లోకానికి మంచి మాటలు నష్టలేదు తండ్రి అయ్యో ప్రభా. ఎందుకో కచ్చ దేవుడి మీద, దేవుడి బిడ్డల మీద కచ్చ ప్రభా. కానీ నాయన మాకే వ్యతిరేకంగా మాట్లాడతారని వాళ్ళు ప్రభా ప్రభుత్వం చేతిలో ఉందని అయ్యా. ఈ ప్రపంచం మా చేతుల్లో ఉన్నాయి, మా గుప్పుల్లో ఉన్నాయి. పోలీసు డిపార్ట్మెంట్ గట ఎన్ని ఆలుగుప్పుల్లోకి కోర్టులు ప్రభా ఆలుగుప్పుల్లోకి తీసుకుంది అయ్యా. క్రైస్తవుల్ని ప్రభా తండ్రి ఏలం పాటేసినట్టుగా అయ్యా తండ్రి నాయన. కోడుని ప్రభ నులువునట్టుగా అయా, మేకల్ని కోసినట్టుగా అనేక రకాలుగా చేస్తుంది ఈ లోకము తండ్రి. కానీ ఈ లోకానికి ఒక రోజు ఉన్నదని మాట్లాడుతున్నా. నా దేవుడు అన్ని వింటున్నాడు, నా దేవుడు గొప్పవాడు, మౌనంగా ఉన్నారంటే అయ్యా దీనికి కారణము ప్రభా నాయన. ఆ రోజును నేర్పించిన మౌనమే సేవకులు ఈ రోజున తల ఉంచుతున్నారు ప్రభా. కానీ ప్రభా నాయన వాళ్ళు కొట్టాలంటే మేము కొట్టగలుగుతామని ప్రభా ఒకరు అనుకున్నప్పుడు సమాధానం లేదు కదా ప్రభా. కానీ సమస్తమును చూస్తున్నారు ప్రభా అయ్యా. మీరు ప్రభా తండ్రి అయ్యా ప్రభా వాళ్ళు చంపలేదు మిమ్మల్ని, మీరే ప్రభా తండ్రిని స్తోత్రములు ప్రభా అయ్యా. వాళ్ళకి పట్టుబడ్డారు ప్రభా అయ్యా. మెస్సై మీరేంటే మీరు అనుకున్నట్టే మాట్లాడారు ప్రభా తండ్రి. అన్ని అనుకున్నట్టే మాట్లాడారు కానీ అప్పచెప్పబడ్డారు కానీ ప్రభా తండ్రిని స్తోత్రములు ప్రభా నాయన.
అయా మిమ్మల్ని ఏమో ప్రభా వాళ్ళు ప్రభా ఇది చేయలేదు అయా మరణానికి మీరే అప్పజొప్పుకున్నారు, పునరుద్ధారుడైన లేచి తిరిగి లేచారు అయా, మాకు ఆ రుజువును చూపించారు ప్రభా, లోకానికి చూపించారు ప్రభా. అది గ్రహించుకుంటే మేము బ్రతకడం మాకు నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి. అయా లోకస్తులతో లోకముతో ప్రభా మాకు సంబంధం లేదు అయా ప్రభా, లోకంలో బ్రతుకుతున్నా నా తండ్రి లోకం అంటుకోకుండానే బ్రతకడం మాకు నేర్పించండి. వాక్యం మీద భయమును పుట్టించండి, భక్తిని నేర్పించండి అయ్యా. వాక్యము గొప్ప విజయం కలిగినది, వాక్యము గొప్ప ఆసక్తి కలిగినది, వాక్యం మాకు అన్ని రకాలుగా నేర్పేది, వాక్యం మమ్మల్ని అన్ని విధాలుగా నడిపిస్తుంది ప్రభా. నీ వాక్యమే వినపోతే మా బతుకులు గట్ట మూర్ఖత్వ జీవితాలుగానే ఉండేము తండ్రి. అలాగ కాక ప్రభా, మీరు ప్రభా మీ సంకల్పన పెట్టి అయ్యా మీ అనుమతి లేదే ఎవరు మీ ఎద్దకు రాలేరు ప్రభా. అయ్యా మీ అనుమతి ద్వారాగానే అయ్యా నా కుటుంబాన్ని పిలుచుకున్నారు, అన్ని కుటుంబాలని పిలుచుకున్నారు తండ్రి. ఒక కుటుంబగా ఒక సంఘముగా మాకు మీరు అనుకరించారు ప్రభా. నా గొప్ప దేవుడా నీకు వందనాలు, నా ఘనమైన దేవుడా నీకు వందనాలు, నా గనుడా నీకు వందనాలు తండ్రి. నేనేమి ఇవ్వగలిగేది నీ ఉదయం కాలం సమయమందు ప్రభా. అయ్యా నా తండ్రి, ఎంత ఇచ్చినా మీ రుణమును మేము తీర్చుకోలేను ప్రభా. తండ్రి నా ప్రభా, మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని పెట్టి వందనాలు ప్రభా, మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు వందనాలు ప్రభా. ఈ రకముగా ప్రభా అయా నిర్మించిన నీ సేవకుల కొరకు వందనాలు ప్రభా. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏదైనప్పటికీ ప్రభా నాయన యథార్థంగా నిలబడి బోధించినప్పుడు ఆ యథార్థమైన మాటలు సత్యముగానే ఉండాలని ప్రభా మీరు మాట్లాడుతున్నారు. ఆ సత్యమే స్వతంత్రులుగా చేసుకుంటుందని కట మీరు మాట్లాడుతున్నారు ప్రభా. నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా. నాయన ప్రభా ఇగో ఎక్కడ చూసినా అయా యుద్ధాలు ప్రభా, అనేకమైన ఆందోళనలు రేగుతా ఉన్నాయి అయా ప్రభా. నాయన మనుషులను ప్రభా చంపుతున్నారు. కొన్ని చోట్ల అయితే వరదలు వచ్చి తుఫానులు వచ్చి కొట్టుకుపోతా ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే వెండలకి ప్రభా అయా మాడి మసగుతా ఉన్నారు అయా. ఇలాగే ప్రభా ఈ లోకమును ప్రభా తండ్రి అయా ప్రభా నాయన ఈ లోకము తీరు ఇలా జరుగుతుంది కానీ అయా దేవుడు ఉన్నాడు, కరుణిస్తున్నాడు, కాపాడుతున్నాడని గ్రహించలేని ప్రజలు అనేక వారు ప్రభా. దేవాని స్తోత్రములో ఆ అందరిలోన ప్రభా మాకు కొందరికైనా అయా ఈ సమయాన్ని ఇచ్చిన గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యాన్ని గ్రహించాలా అయా నాయన. సంఘముతో ప్రేమ కలిగి బ్రతకాలని మాట్లాడుతున్నారు అయా. సంఘముతో ప్రభా నీకు సంబంధం ఉన్నదా అయా? విశ్వాసులతోటి విశ్వాసులతో నువ్వు ప్రేమ కలిగి మాట్లాడగలుగుతున్నావా అయా? తోటి విశ్వాసులతో ప్రేమగా బతకగలుగుతున్నావా అని మీరు మాట్లాడుతా ఉన్నారు. అవును ప్రభా, మాలో ప్రేమ లేకపోతే అయ్యా మేము ప్రేమను చూపించే వారిగానే బ్రతకాల ప్రభా. దేవా కచ్చలు కావేశాలు ఈ భూమి మీదే ఉండిపోతాయి ప్రభా. ఏది ఎంట రాదు ప్రభా నా తండ్రి. పరిశుద్ధుడా ప్రభా నాయన, నా చేసుకున్న ప్రభా తండ్రి నా ప్రభా నాకు ఇచ్చిన ప్రభా ఈ ధన్యతే నా ఎంట వస్తుందని ప్రభా మీరు మాట్లాడుతా ఉన్నారు. ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా ఎక్కడదక్కడే ఉంటదని మాట్లాడుతున్నారు అయ్యే. ఈ సంపాదన కోసం లోకం కోసం పాకులు కడక ప్రభా, వాక్యం కోసం పాకులు పడే జీవితం నాకు దయచేయండి. దేవానికి వందనాలు ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి, ప్రతి ఒక్క సంఘాలని దర్శించండి, ప్రతి ఒక్క గ్రామాలని దర్శించండి తండ్రి నీకు వందనాలు ప్రభా. అదే విధంగా ప్రభా నాయన మీరే మాట్లాడుతా ఉన్నారు ప్రభా, అన్ని విధాలా మీరు మాట్లాడుతా ఉన్నారు ప్రభా. మీరే సహాయం చేయండి నాయన. అలాగే ప్రభా తండ్రి నాయన ప్రభా రాజకుమార్ నాయన భవానీ గారిని ముట్టండి, బలపరచండి అయ్యా. భవానీ గారితో ప్రభా మాట్లాడండి. మరి నాయన నిన్న కాలం మన ప్రభా సతీష్ గారిని హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఆరోగ్యము బాగాలేదు, జ్వరము అని ప్రభా. అవును తండ్రి, ఎండలకి ప్రభా అయ్యా వేడి ఎక్కువైపోయి ప్రభా తండ్రి అనేకమంది నేర్చాలకి నా ప్రభా తండ్రి ఇదవుతా ఉన్నారు. బిడ్డను మీరు ముట్టండి, బలపరచండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రభా మంచి వైద్యం బిడ్డకు అందడానికి నీ కొరకున దయచేయండి అయా. నీకు లోబడి అయా బిడ్డ కాట అంగలార్చే బిడ్డగా బిడ్డను సిద్ధపరచండి. మరి నాయన భవానీ గారిని సతీష్ గారిని ప్రేమించి 2 బిడ్డలు ఇచ్చారు. బిడ్డల విషయంలో నీకు ఆపదలు అనుగ్రహించండి. పెద్ద బాబు ప్రభా లండన్ ప్రభా వెళ్ళారు
ఆ బిడ్డకి నాయన నీ కృపను దయచేయండి, నీ కాపుదల అనుగ్రహించండి. బిడ్డతో ప్రభా నీ శక్తిని పంపించండి ప్రభా. మరి నాయన ఇంకా 2 సంవత్సరాలు అక్కడ గడపాలి కాబట్టి ఆ 2 సంవత్సరాలు గడిపి బిడ్డ మంచి ప్రయోజకుడిగా రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అదే విధంగా ప్రభా నాయన చిన్నబాబుని మీరు ముట్టండి, బలపరచండి నాన్న. అయా ప్రభా నా తండ్రి, ఇదిగో తండ్రికి సాకారంగా ప్రభా తన పనులు ప్రభా ఆ బిజినెస్ అంతటిని చూసుకుంటున్నారు. అనిసి కంపెనీని మీరు ఆశీర్వదించండి, బిడ్డలను అభివృద్ధి పరచండి. అనేక వారి కోసం ప్రార్థించే తల్లిగా భవానీ గారిని పెట్టండి, బిడ్డను బలపరచమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా మీరే సహాయం చేయండి నాయన. మరి నాయన ప్రతి విషయంలోనూ ప్రతిదీ జ్ఞాపకం చేసుకోమని మీరు మాట్లాడుతా ఉన్నారు. మరి బిడ్డ అయితే చెప్పు ఉన్నది నాయన స్వాతి గురించి. ఆ 2 కిడ్నీలు ప్రభా పని చేస్తలేదు, డాక్టర్లు చెప్పారని. ఆ బిడ్డకి ఏ డాక్టర్లు చెప్పినా కానీ నీ శక్తిని ఆ బిడ్డకి పంపించి ఆ బిడ్డకి ఆరోగ్యమును కుదురు చేసి తనకి 2 బిడ్డల్ని ఇచ్చారు ప్రభా, భర్తని ఇచ్చారు ప్రభా. అయా బిడ్డలకు తల్లి గాని, భర్తకు ఒక భార్య గాని, కుటుంబానికి ఒక కుమార్తెగా బిడ్డని నిలబెట్టి నీకు ఒక బిడ్డగా ప్రభా బిడ్డను ఆరోగ్యముతో నింపండి. అదే విధంగా ప్రభా నాయన అయా నాయన నీ స్తోత్రముల తండ్రి నాయన జెస్కాని జోష్వాని మీరు ముట్టండి ప్రభా, బలపరచండి తండ్రి. వీరిగిరిని ప్రేమించి ఒక బిడ్డని ఇచ్చారు, ఆ బిడ్డకి మంచి ఆరోగ్యము దయచేయండి. మళ్ళీ గర్భఫలం ఇచ్చారు, నవమాసం పరంతరం మీరు కాసి కాపాడి బిడ్డకి సుఖమైన కాన్పు అనుకున్న బిడ్డని బిడ్డకి సిద్ధపరచండి, ఆరోగ్యంతో నింపమని వేడుకుంటున్నాను. అలాగే రాజకుమారి పని ముట్టండి ప్రభా. అలాగే దీవెన పట్ల నాయన ఎంతో కార్యం చేసుకుంటా వచ్చారు, ఆ షుగర్ అంతటిని కంట్రోల్ చేయండి ప్రభా. బిడ్డను ముట్టండి, బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. జాయిస్ను ముట్టండి నాయన. కాలేజీకి వెళ్తారు బిడ్డలకి నీ కొరకు తోడుగా ఉంచండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే నీ సేవకుల్ని గట్ట మీరు ముట్టు బలపరచండి. సావత్ నగరం ప్రభా అయా ప్రేమ కుమార్ని నాయన జగ్రీ గారి కుటుంబాన్ని దర్శించండి. ఆ కుటుంబంతో ప్రభా నాయన ఐక్యత లేక కోడలు ఒక చోట ప్రభా, కుమారుడు అయ్యా ప్రభా కోడలు ఒక చోట నాయన. మరి జగ్రీ గారు ఇక్కడ ఉంటున్నారు, ఆయన ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి ఆయనకు మంచి ఆరోగ్యమును దయచేసి నడిపించుకోండి. ఆ కుటుంబానికి అంతటికి నీ కృప దయచేయండి. రాజుని గట్ట మీరు ముట్టండి, ఏదొక్క చోట నికరమైన ప్రభా తండ్రి బిడ్డ ప్రభా పని చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అదే విధంగా ప్రభా నాయన నడిపించండి, మాట్లాడండి. అయ్యా ప్రభా ప్రేమ కుమార్ని గట్ట మీరు ముట్టండి ప్రభా, ప్రేమ కుమార్తెని గట్ట మీరు ముట్టండి ప్రభా. నీకు వందనాలు అయ్యా నా తండ్రి. చిన్న తండ్రిని మధువును మీరు జ్ఞాపకం చేసుకోండి, ముట్టి బలపరచమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా ఆనంద కుమార్ని ప్రభా దేవాని స్తోత్రముల అశ్చర్ని మీరు ముట్టండి. బిడ్డ చాలా బలవెంటికి గురయ్యింది మొన్నటి కాలం సమయంలో, ఇంకా మంచి ఆరోగ్యముగా ఉండడానికి, ఆరోగ్యమును కోలుకోవడానికి నీ కొరకున దయచేయండి. బిడ్డను బలపరచండి. ఇచ్చి నిన్ను ప్రేమించి ఇచ్చిన నిశ్చయిని జ్ఞాపకం చేసుకోండి. మరి నిశ్చయి ప్రభా నాయన అయా సత్యప్రకాశ్ ప్రభా తండ్రి నవోదయకి వెళ్ళారు ప్రభా. బిడ్డలు అక్కడ ఎటువంటి బెంగ లేకుండా, దిగులు లేకుండా ప్రభా ఆరోగ్యముగా ప్రభా బిడ్డలు ఉండడానికి అయా అన్ని ప్రభా నాయన చక్రం కాళ్ళతో కలిసిపోవడానికి నీ కొరకును దయచేయండి నాయన. నిశ్చి పట్ల అయా సత్యప్రకాశ్ పట్ల నీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అలాగే తండ్రి నాయన నా దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దీవెనాన్ని ప్రభా ఆశీస్సుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి నాయన పాండిచేరి నుంచి వచ్చిన కంగత్రిని అయా ప్రభా తండ్రిని స్తోత్రములు ప్రసాదని ప్రభా మీరు ముట్టండి, బలపరచండి, ఆరోగ్యాలతో నింపండి. అలా రాసిన యజ్ఞం మా ప్రభా యజ్ఞంలో తోడుగా ఉన్నారు ప్రభా. అన్ని విషయాల్లో మీ కాపుదల బిడ్డలకు అనుగ్రహించారు. చదువు పూర్తయ్యేలోగానే చక్కని జాబులు బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి. దేవానికి వందనాలు. అలాగే జోసెఫ్ను మీరు ముట్టండి అయా తండ్రిని స్తోత్రములు సమాధానాన్ని ప్రభా. అయా తండ్రిని స్తోత్రములు ప్రభా నాయన. సంతాన ప్రభా మీరు ముట్టండి ప్రభాని స్తోత్రములు తండ్రి. మీరే సహాయం చేయండి. బిడ్డలకు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంటి పనులు ఆగిపోకుండా లోన్ ప్రభా చల్తా రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. మీరే నడిపించుకోండి తండ్రి. అయ్యా మీరే మాట్లాడండి ప్రభా నాయన. అక్కడ ఉన్న బిడ్డలందరూ ప్రభా నీ సన్నిధికి రావాలా. అయ్యా పద్మాని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంతవరకు నాయన తన బాడీ చాలా బాగా సహకరించింది. మరి బిడ్డలతో నాయన
ఇంకొక దానికి తట్టుకుంటే ప్రభా నీ శక్తిని పంపించండి. కానీ తన బలమును సరిపోవటం లేదు అయా. మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలమును పొందుకుండి తట్టుకుండకి నాయన, మంచి ఆరోగ్యముగా ఉండడానికి, నీలో ఒక సాక్షిగా నిలబడడానికి బిడ్డకి నీ కృపను దయచేయండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను. నా దేవానికి వందనాలు ప్రభా. అయా తాతారావు గారిని ముట్టండి ప్రభా నాయన. ఆయనకు పోకపోతే మేము వెళ్ళలేకపోతున్నాము నాయన. అయినా బిడ్డ ప్రభా అయా మీ సన్నిధికి మానకుండా వస్తున్నారు. అయా బిడ్డను ముట్టండి, తాతారావు గారికి మంచి ఆరోగ్యం దయచేయండి, వాసన కట్ట మీరు ముట్టండి, ఆరోగ్యం దయచేయండి, నువ్వే సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇంటి పక్కన భవానీని కట్ట ముట్టండి, మంచి ఆరోగ్యం దయచేయండి నా దేవడానికి వందనాలు. అలాగే ప్రభా నాయన నువ్వు సహాయం అందించమని వేడుకుంటున్నాను ప్రభా. నా ప్రభా దయని ముట్టండి. మరి ప్రభా నా తండ్రి జోషువా గారిని మీరు ముట్టండి, బలపరచండి. అలాగే తండ్రి రెడ్డి బాబుని మీరు ముట్టండి. తను ప్రేమించి నాయన మానసాన్ని ఇచ్చారు నాయన, విరిగిని ప్రేమించి ఒక గర్భఫలం ఇచ్చారు ప్రభా. అయా చక్కనైన గర్భఫలం నా తండ్రి బిడ్డ ప్రభా మంచి ఆరోగ్యవంతురాలుగా మీరు తయారు చేయండి. నవమోసాలు పరంపర మీరు కాసి కాపాడండి. బిడ్డలు ఏది తలంచుకుంటున్నారో మీరు సిద్ధపరచండి. అందమైన బిడ్డ, ఆరోగ్యమైన బిడ్డ, అయా పుష్టిదల బిడ్డ ప్రభా, అన్ని అవయవాలు కలిగిన బిడ్డని సిద్ధపరచమని మేము వేడుకుంటున్నాం ప్రభా. దేవా నాయన ప్రతాపుని కట్ట మీరు ముట్టండి. అయా దేవుడి సన్నిధికి నేను మానితే నాకేమొచ్చింది, నా పనులు తర్వాత అని దేవుడి సన్నిధికి రాడానికి నేను శృతించే బిడ్డగాని బిడ్డను నిలబెట్టుకోండి. ఎక్కడో ఉండి చదువుకుంటున్నాను, ఎక్కడో ఉండి చేస్తున్నాను అన్నది కాదు, నీ సన్నిధానంలో గడపడమే గొప్ప ఆనందము ప్రభా, గొప్ప భాగ్యముగా ఎంచుకోవడానికి నీ కొరకును దయచేయమని వేడుకుంటున్నాను. అదే విధంగా కొన్నాయన కృపవతిని మీరు ముట్టండి, బలపరచండి తండ్రి. అయా స్టీవెన్ గారిని ప్రభా అయా ఆరోగ్యమంతుడిగా ప్రభా మా మధ్యకు మీరు తోడుకొస్తున్నారు, మీరే సహాయం చేస్తున్నారు ప్రభా. నా తండ్రిని స్తోత్రములు, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని పెట్టి వందనాలు స్తోత్రాలు. అయా నవేంద్రని ప్రభా తన భార్యని కట్ట మీరు ముట్టండి, బలపరచండి తండ్రి. గౌతమి భర్తని కట్ట మీరు ముట్టి బలపరచండి. వాళ్ళకి ఇచ్చిన బిడ్డల్ని ప్రభా దర్శించి నడిపించుకోండి నాయన. జయరాజు పట్ల నాయన చదివాడు ప్రభా, అయ్యో తండ్రి ఎంతో ఫీజులు కట్టారు ప్రభా. అయా బిడ్డకి నాయన ఒక తగిన ప్రభా, ఒక జాబుని బిడ్డకి సరిపోనంత జాబుని తన జీవితానికి మీరు అనుగ్రహించండి. ఒక భాగస్వామి కోసం ప్రార్థన చేయమని కోరారు ప్రభా. ఒక స్త్రీని ప్రభా నాయన, పురుషుడు పుట్టక ముందే స్త్రీని నిర్మించిన పురుషుని పుట్టినప్పుడే స్త్రీని నిర్మించుతాను అంటున్నాం, మేము వెతుక్కుంటామంటే అది మీరు ఎక్కడ నిర్మిస్తారో, ఎక్కడ సిద్ధపరుస్తారో నీ సంకల్పన పెట్టే కదా వివాహం జరుగుతుంది ప్రభా. లేదంటవా ఇష్టపూర్వకంగా ఏమి జరగవు ప్రభా, నీ ఇష్టపూర్వకంగానే జరుగుతాయి. చక్కని స్త్రీని ప్రభా బిడ్డకు సిద్ధపరచండి. కుటుంబానికి కావలసిన ఒక స్త్రీని సిద్ధపరిచి చక్కని ప్రభా బిడ్డకి వివాహమును జరిపించమని వేడుకుంటున్నాను. తన చదువు అంతట్లో గట్ట మీరు ఉండమని వేడుకుంటున్నాను. అయా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నయమని మీరు జ్ఞాపకం చేసుకోండి. తన ముగ్గురు బిడ్డలు మీరు దర్శించండి, ఆరోగ్యంతో నింపండి నా ప్రభా. అన్నపూర్ణాన్ని ముట్టండి, బలపరచండి. తన బిడ్డల్ని ప్రభా అయా తండ్రి నీ కృప దయచేయండి. తన భర్త తన బిడ్డలు రావాలని ఆశ పడుతుంది, ఆ బిడ్డ ఆశను మీరు తీర్చి నడిపించుకోమని వేడుకుంటున్నాను. అలాగే నిరీక్షణ ముట్టండి. దూరంలో ఉన్న రాజేష్ పట్ల నీ కృపను దయచేయండి. రాజేష్ ఏ యజ్ఞం రాశాడో ఆ యజ్ఞంలో పాస్ అవడానికి, తగిన జాబ్ బిడ్డకి రావడానికి నీ చిత్తమును దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే ఏర్బాబు ప్రభా నాయన ఏదో ఒక పనిని ప్రభా ఆ బిడ్డ నిర్మించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయా స్వాతిని కావ్యాన్ని మీరు ముట్టండి, బలపరచండి. స్వాతి భర్తని కట్ట మీరు దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి. మీరు ఇచ్చిన కట్ట మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు. దూరంలో ఉన్న నిరీక్షణ ప్రభా తండ్రి అయా నా తల్లి జ్ఞాపకం వచ్చింది. ఇంతవరకు 10 సంవత్సరాలప్పుడు నేను చనిపోయినా నా తల్లి ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందని బిడ్డ ఏడుస్తున్నాడని చెప్తున్నారు. అవును ప్రభా. అయా బంధువులకి అందరికీ దూరంగా ఉన్నప్పుడు అనేకమని గుర్తొచ్చు ప్రభా నాయన, దుఃఖం ఆగదు ప్రభా. అయా వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ దుఃఖాన్ని నింపుకోలేము ప్రభా నా తండ్రి. అయా ఎటువంటి దుఃఖం అంటే ప్రభా చాలా బాధాకరమైన దుఃఖమే ప్రభా. ఆయన తల్లిని ప్రభా తండ్రి, అయ్యో నా తల్లి ఉంటే నా తల్లిని ఎంతో బాగా చూసుకుందామని అన్న ఆలోచనలు కలుగుతాయి ప్రభా. కానీ ఏదైనా ప్రభా తల్లి ప్రేమ కొన్ని కోట్లు ఎట్టినా కొనలేరని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. అవును కదా తండ్రిగా తల్లిగా నిలుస్తున్నా ప్రభా. దేవాత దేవుడికి ఎన్ని కోట్లు ఎట్టు కొనగలుగుతాము ప్రభా.
తండ్రి నువ్వే ఒక తల్లి గాని తండ్రిగా ఉండండి. ఆ బిడ్డ నీ కొరకే ప్రార్థన చేస్తుండే బిడ్డగా దయచేయండి. ధైర్యాన్ని కొని తెచ్చుకోవడానికి నీ కొరకున దయచేయండి. నడువు నొప్పినంతటిని దూరపరచండి. ఆరోగ్యము దయచేయండి. వైజాగ్లో ఉన్న నిరీక్షణ కట్ట ఆరోగ్యము దయచే తన బిడ్డలను కట్ట మీరు కాపాడి నడిపించండి. చదువులో ఒక నాయన మంచి ప్రభా తండ్రి ప్రదర్శనలోకి నడిపించారు కాబట్టి బిడ్డ ప్రభా తండ్రి నాయన సాక్షుకుని చెప్పగలిగి ఉన్నది. ఇంకా తండ్రి తన అడుగు ముందుకేయడానికి నీ కొరకున దయచేయండి. కాలేజీలకు వెళ్తున్నప్పుడు నీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి నా ప్రభా నువ్వు ఎర్రమ్మను ముట్టండి, బలపరచండి, ఎర్రమ్మతో మాట్లాడండి, ఆరోగ్యంతో నింపండి ప్రభా. ఎస్తేని జ్ఞాపకం చేసుకోండి. ఎత్తేరు పట్ల నీ కొరకున దయచేయండి, నీ కాపుదలు అనుగ్రహించండి. ఎత్తేరికి కావలసిన సహాయాన్ని నీ శక్తిని పంపించండి ప్రభా. నాయన నా తండ్రి అయా దూరంలో ఉన్న ప్రభా సంతోష్ పట్ల నీ కొరకు దయచేయండి. మంచి ఆరోగ్యవంతుని బిడ్డగా బిడ్డను సిద్ధపరచండి నాయన. స్త్రీని జ్ఞాపకం చేసుకోండి, తన పరీక్షల్లో మీరు తోడుగా ఉండి నడిపించుకోండి నాయన ప్రభా. నాయన అదే విధంగా తండ్రి శంకరాన్ని మార్చండి, నీ సన్నిధికి తోడుకి రండి దేవానికి వందనాలు. ఎస్తేరికి మంచి ఆరోగ్యాన్ని కలగచేయండి. మనోకమును ముట్టండి, బలపరచండి ప్రభా. ఆరోగ్యముతో నింపండి అయా. నాగమైన అత్తని గట్ట మీరు ముట్టండి ప్రభా. ఆ బిడ్డకి గట్ట మంచి ఆరోగ్యమును దయచేయండి అయా. మొన్నటి కాలంలో చెప్పింది మీనా అమ్మా మా తండ్రిని కోల్పోయాము, ఆటోటకు వచ్చి చనిపోయారు, ప్రార్థన చేయమని చెప్పింది. అవునయ్యా మేము చెప్పాము, ప్రార్థన చేస్తున్నాం నాయన. కుటుంబానికి ఆదరణ కలగ చేయండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఇదిగో ప్రభా మాకు కుర్సారపేటలో ఇంటి పక్కన ఏరు బాబాయ్ ఆయన చనిపోయారు ప్రభా అటెటకు వల్ల. ఆ కుటుంబానికి గట ఆదరణ ఓదార్పు కలగ చేయండి తండ్రి నాయన. కానీ ప్రభా నా తండ్రి ఏ రీతిలో ప్రభా అయ్యా మమ్మల్ని పెట్టారంటే ప్రభా నాయన ఇది మేము తలంచుకోలేము, ఊహించుకోలేము తండ్రి. అనేకమైన బిడ్డలు ప్రభా కాలగర్భంలో కలిసిపోనా ఎందుకు పని చేయని దానికి, పనికిరాను దానికి ధర్నాన్ని ప్రభా అవకాశం ఇచ్చారంటే అలా దాన్ని కర్మ ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయా. ఇంకా ప్రభా అనేకమైన బిడ్డలు ప్రభా అయా తండ్రి చిన్న చిన్న ముట్టండి. ఆడ భవిష్యత్తు నేర్కొన్నవాడు వాడికి ఏదో సిద్ధపరచమని వేడుకుంటున్నాను. పెద్ద చిన్ని కట నీ చిత్తాన్ని జరిగించండి. బిడ్డల జాబ్కి వెతుక్కుంటా ఉన్నారు, మీరే చిత్తాన్ని జరిగించండి. చిన్నోడిని పెద్దోడిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. దానిని జ్ఞాపకం చేసుకోండి, దానితో మాట్లాడండి ప్రభా అయా. తనలో ఉన్న ఒక నిర్లక్షణ స్వభావంను తీసివేయండి, ఆసక్తిని దేవుడి మీద పుట్టించండి అయా. దగ్గరగా ఉండేవాళ్ళం మేము చెప్పేవాళ్ళము ప్రభా, దాని దగ్గరగా లేకపోయినా దేవుడికి లోపడడం నా ప్రభా బిడ్డలకి నేర్పించమని వేడుకుంటున్నాను అయ్యా. అయా మేము చెప్పేది ఏమీ కాదు అయా. నన్ను ఎంతమంది చేదరించుకున్నా నాకు పర్వాలేదు కానీ అయ్యా దేవుడిని చదివారా, ప్రార్థన చేసుకున్నారు, ప్రార్థనలు ఇలాగ ఉండాలని చొప్పడమే, ప్రార్థన చేసుకోమని చొప్పడమే ప్రభా. అంతకంటే నాకేమి నేర్పించలేదు, అదే నేర్పించారు. అదే బిడ్డలకి నేను చెప్పుకోగలుగుతున్నాను ప్రభా నాయన. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అంటున్నావు కదా ప్రభా నాయన మీరే సహాయం చేయండి అయా నా ప్రభా. అలాగే అన్నాన్ని జ్ఞాపకం చేసుకోండి, అన్నతో మాట్లాడండి ప్రభా అయా. అందరితోనూ ప్రభా తండ్రి కలిసి గట్టిగా అయా బిడ్డ కలవడానికి నాయన, ప్రార్థన చేయడానికి కదా గొప్ప నా ప్రభా నాయన. విజయాన్ని బిడ్డకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. మాకంటే ఈ సంతోషం ఇచ్చా, ఈ సంతోషం లేని వారు ఎందరో ఉన్నారు ప్రభా, ఈ అవకాశం లేని వారు ఎందరో ఉన్నారు ప్రభా తండ్రి నాయన. ఇది కోల్పోని వారు అనేక వారు ఉన్నారు ప్రభా ఆయన. ఎన్నిక లేని మాకు ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా అయా. మంచి సేవకుల్ని ఇచ్చారు, సంఘాన్ని ఇచ్చారు, దాన్ని బట్టి మీకు నిండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అయా. సంఘానికి కావలసిన ప్రభా కాపుదల మీరు అనుగ్రహించండి. సంఘంలో ప్రభా అయా సురుకైన వారు ప్రభా అయా తండ్రి నాయన. నా తండ్రి ప్రార్థించే స్త్రీలుగా అయా స్త్రీల్ని లేపండి ప్రభా. సంఘం క్షేమముగా ఉండాలంటే అయా సురుకైన స్త్రీలు ప్రార్థించే సంఘముగా స్త్రీలుగా ఉండాలని మాట్లాడుతున్నావు తండ్రి అయా నాయన ప్రభా. సంఘమును క్షేమంగా ఉండాలంటే మేము ప్రార్థించాలా, నీ సేవకులు ప్రార్థించాలంటున్నావు అయా. సేవకులు క్షేమంగా ఉండాలని సంఘమే ప్రార్థించమంటున్నావు తండ్రి అయా. మీరు సేవకులను ఏ రీతిగా
పోషిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయా నీకు వందనాలు ప్రభా. నా తండ్రి అయా మీ సహాయం అందించండి అయా. ఎక్కడికెక్కడికో బండి మీద వాహనాల మీద వెళతారు వస్తారు ప్రభా. బిడ్డలకి నాయన వాహనాల చుట్టూ మీ కంచెను ఉంచండి ప్రభా. మీ కాపుదాలు అనుకరించండి అయా. మొన్నటి కాలం సమయంలో అయితే బిడ్డలు నాయన లక్షవారం దినము ప్రభా ఎంతో మరణానికి దగ్గర అవ్వాల్సిన మా బ్రతుకులు దేవుడు మమ్మల్ని తప్పించాడు, విడిపించాడు. ఈ స్థితిలో మీ మధ్యన మమ్మల్ని పెట్టాడని బిడ్డ సాక్షిని చెప్పింది ప్రభా, మాట్లాడింది ప్రభా. అవును కదా ప్రభా తండ్రి. అయా సంఘాన్ని క్షేమంగా ఉండాలంటే ప్రభా అయా తండ్రి సంఘమంతా కూడా ప్రార్థన చేస్తేనే కదా మేమందరం క్షేమంగా ఉండగలుగుతాము ప్రభా. నాయన సేవకులు నాయన ప్రభా ప్రార్థింతేనే కదా సంఘము కదా క్షేమంగా ఉండగలుగుతుంది ప్రభా. అలాగే తండ్రి నాయన బిడ్డల భారముతో ప్రభా ప్రార్థించేవారుగా చేయండి తండ్రి. అయ్యా ఇంక దినాలు మంచి కాదు అయ్యా. ఎక్కువగా నీలో మేము గడపడమే మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. మా బిడ్డలకి నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. అలాగే నాయన అయ్యా నీ సేవకులను ముట్టండి, బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. రాకపోకలు మీరు తోడు ఉండండి అయ్యా. ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మీరు ఆశీర్వదించండి. స్కూళ్ళు తెరిచినప్పుడు ప్రభా రాకపోకలు బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఇంకో నాయన జెర్సీన ప్రభా బ్లెస్సీ ప్రభా కాలేజీలకు వెళతారు బిడ్డల పచ్చని మీరు ఉండండి ప్రభా. అయ్యా తండ్రి ఏ స్థితిలో ప్రభా ఏ స్నేహితులు ఎలాగుంటారో మాకు తెలియదు ప్రభా. మంచిగానే నమ్మింటారు, మోసం చేస్తారు ప్రభా. ఎవరు మాటలు పడక అలా చదివేంటో ప్రభా, వెళ్ళడం ఏంటో రావడం ఏంటో ప్రభా. అయ్యా నీకు లోబడడం ఏంటో అదే ఒకటి కావాలి ప్రభా. ముఖ్యంగా నీకు లోబడిన బిడ్డలుగానే మా బిడ్డలు తయారవ్వాలా తండ్రి. అటువంటి జీవితాలు మా బిడ్డలు కలిగి ఉండడానికి సహాయం చేయండి. అలా రాకపోకలు కాలేజీకి వెళ్ళేటప్పుడు నీ కృపను దయచేయండి. అలాగే అనేకమైన బిడ్డలు వెళ్తారు, ప్రతి బిడ్డకి తోడుగా ఉండండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన మీరే నడిపించుకోమని వేడుకుంటున్నాను ప్రభా. అలాగే నా తండ్రి దినేష్ ప్రభా వాళ్ళ పిన్నిని గట్ట ముట్టండి, బలపరచండి తండ్రి. మంచి ఆరోగ్యాలతో నింపమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి మీ పాదాల చెంత పెట్టుకుంటా ఉన్నాను అయ్యా. నాయన ఎక్కడ చూసినా బాగాలేదు అయ్యా. ప్రతి హాస్పిటల్ కొరకు మేము ప్రార్థించాలి ప్రభా. ప్రతి పోలీస్ స్టేషన్ కొరకు ప్రార్థించాలి ప్రభా. ప్రతి ఉద్యోగమంతుల కొరకు ప్రార్థించాలి ప్రభా. ప్రతి ఉపాధ్యాయులు చేసిన నాయన అయ్యా తండ్రి నాయన ప్రార్థించాలి ప్రభా. ఎందుకంటే ప్రభా అయ్యా ఎక్కడ చూసినా న్యాయం లేదు, అన్యాయాలు ఎత్తరించిపోతున్నాయి ప్రభా. అక్షరాలు ఎగజల్లుతా ఉన్నాయి ప్రభా. తండ్రిని స్తోత్రముల ప్రభా. అలాంటి జరగక ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభా. మా దేశాలు, మా రాష్ట్రాలు, మా ప్రజల కోసమును ప్రభా, మా నాయకుల కోసమును, మంచి నాయకుల్ని ఇచ్చినందుకు వాటిల కోసమును ప్రార్థన చేశారా. అన్ని వాగ్దానాలు చేసి నీ ప్రభా నాయకులు ప్రతిదీ జరిగించుకుంటా ఈ 5 సంవత్సరాలు ఆయన పూర్తి చేయాలి. ఇంకా ఎక్కువగా ఇన్ని చేశారు మా నాయకులను, ఇంకా ఎక్కువ నమ్మకం కలగడానికి ప్రజలకి ప్రభా నేర్పించమని వేడుకుంటున్నాను అయ్యా. మా దేశానికి నీళ్ళు సమృద్ధిని ఇచ్చావు, దాన్ని పెట్టి నాయన అయ్యా మంచి నాయకుల్ని ఇచ్చారు. ఆ నాయకుల్ని పెట్టి ప్రభా మీరు మాట్లాడిన విధానాన్ని పెట్టి మంచి ప్రభాతిథిలో ఉన్నామంటే నీళ్లు ప్రభా ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, సమృద్ధిగా నీళ్లు మాకు దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరే సహాయం చేయమని నడిపించుకోమని ప్రభా నా తండ్రి నిన్ను వేడుకుంటున్నాను ప్రభా. నాయన అనుగ్రాలిని తండ్రి, అయోగ్రాలిని ప్రభా, నేను ఎవరిని మర్చాను, నువ్వు మరవని దేవుడువు ప్రభా, ఎడవని దేవుడువు, ఎడబాయిని దేవుడువు ప్రభా. ఎక్కడ చూసినా ఇంకా భయంకరమనియే, ఎక్కడ చూసినా ఇంకా భయంకరమైన విద్దాలే, ఎక్కడ చూసినా క్రైస్తవులకి శ్రమలే అయ్యా, ఎక్కడ చూసినా క్రైస్తవులకి హింసలే జరుగుతా ఉన్నాయి. ఇదంతా ప్రభా నువ్వు చూస్తలేదా తండ్రి? మీరు చూస్తున్నారు. అది మీరు అనుమతి ఇస్తేనే ప్రతిదీ దేశంలో జరిగితే, మీరు అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ ఏది జరగదు ప్రభా. మీ అనుమతి ప్రకారంగానే దుష్టుడు చెలరేగిపోతా ఉన్నాడు ప్రభా. ఆడు సమయము సక్కమని చెలరేగిపోతున్నాడు. ఏ రకముగా మనుషులు పడగొడుతున్నాడో తెలుస్తలేదు ప్రభా. మేము పడిపోకుండా నిలబడడానికి ఒక ఆయుధం ఇచ్చారు కాబట్టి ఆ ఆయుధాన్ని పెట్టుకుంటే మేము నా జీవితాన్ని కొనసాగించే భాగ్యాన్ని మాకు కలగచేయమని, నడిపించుకోమని, మాట్లాడమని ప్రభా. నా తప్పులు మన్నించమని, ఈ ప్రార్థనలు ఎవరన్నా అడగలేని నిన్ను అడిగున్నానేమో తండ్రి నన్ను మన్నించి క్షమించమని అయ్యా. నీ కొరకే బ్రతికేదానిగా, ప్రార్థన చేసుకునేదానిగా నీలో ప్రభా ఎంతకాలం గడుపుతాను నాకు తెలియదు కానీ
మళ్ళీ ఈ సమయం నాకు రాదు కాబట్టి సమయం ఉన్నప్పుడే నా జీవితాన్ని సద్వినియోగం చేసుకునే కొరకని దయచేయమని నడిపించుకోమని, తప్పులు క్షమించమని, ఈ చిన్నపాటు ప్రార్థన పరలోపాత్సం చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.